దివ్య గ్రంథము దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్, ద గ్రేట్ బుక్ ఇన్ ద వరల్డ్. ఇవాళ జైపాల్ ఏమై ఉన్నాడో దానికి ముఖ్యమైన కారణం బైబిల్ నా చేత్తో పట్టుకున్న రోజు నుండి నాకు విలువ వచ్చింది. విలువలేని వాడికి బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి. బైబిల్ లేకపోతే కొనుక్కోండి. ఇంటికి ఒక బైబిల్ కాదు, మనిషికి ఒక బైబిల్ ఉండాలి. ఇంటికి ఒక ప్లేట్ ఉంటుందండి, మీ ఇంట్లో ఒక ప్లేట్ ఉంటుందా? ఒకరిదన్నాక తింటారా? బుల్లోడికి కూడా చిన్న గిన్నె ఉంటుంది మళ్ళీ కదా. మీ చిన్నపిల్లల చేతుల్లో బైబిల్ పెట్టండి. ఈ లోకంలో ఏదైనా మనం పోగొట్టుకుంటాం, కానీ దేవుని మాట మన నోట ఉంటే, మన హృదయంలో ఉంటే మనం ధన్యులం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి చదువుతానండి. బైబిల్ అన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు వినండి. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయనో అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. ఒకసారి జనసమూహము కూడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎక్కడుంటాడో అక్కడ జనసమూహం ఉండేది. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీటింగ్ అని. ఆయన ఎక్కడుంటారో అక్కడికి మనుషులు పరుగులెత్తుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి వారికి భోజనం చేయడానికి కూడా సమయం చాలక శిష్యులతో చెప్పాడు, మనం అరణ్యంలోకి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుందాం ఎవరికి చెప్పకుండా అని. ఎక్కడో ఊరు బయట అరణ్యంలోకి వెళ్తే యేసు ప్రభు శిష్యులు అక్కడికి వెళ్ళేలోగా ఆ విషయం తెలుసుకున్న మనుషులు అడ్డదారుల్లో పరిగెత్తుకుని వచ్చి రెడీగా కూర్చొని ఉన్నారంట ప్రభు వెళ్ళేటప్పటికి. అంతగా ఆయన మాటలలో సారం ఉండేది, అంతగా ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు, అంతగా ఆయన అవసరతలో ఉన్న వారిని ఆదరించేవాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా జనసమూహంతో ఉండాలని ఆశపడేవాడు కాదు. ఎంతసేపు జనసమూహంతో ఉంటాడో మరెంతోసేపు తండ్రితో సహవాసం చేయాలని ఏకాంతంగా ఉండేవాడు. ఇంకా చీకటిగా ఉండగానే వేకువనే లేచి ఒంటరిగా ప్రార్థనకు వెళ్ళేవాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. శరీరధారిగా ఉన్నాడు కాబట్టి మహారోదనతో ప్రార్థించేవాడు. యేసుప్రభు అన్ని విషయాల్లో మనకి మాదిరిగా ఉన్నాడండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎలా జీవించాడో మనం చూసి నేర్చుకుంటామని తన అడుగు జాడలు మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున యేసు ప్రభువును నమ్మిన వారికి, క్రైస్తవులమని చెప్పుకునే వారికి అత్యవసరమైనది ఏంటంటే, మరి ముఖ్యంగా మాలాంటి బోధకులకు అత్యవసరమైనది ఏంటంటే దేవునితో సహవాసము చేయటం, మోకాళ్ళుని ప్రార్థన చేయటం. ప్రార్థనా జీవితానికి 3 ముఖ్యమైన శత్రువులు ఉన్నారండి. ప్రార్థన చేసుకుంటాం అనుకుంటున్నామండి, కుదరటం లేదు అంటుంటారు. చూసారా, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అండి నిద్ర వస్తుంది అంటారు కొంతమంది. ఒట్టప్పుడు రాదంట. కళ్ళు మూసుకొని తలకాయ కింద పెట్టి చక్కగా ఇలా పెట్టుకొని కూర్చుంటే భలే వస్తుంది నిద్ర. కళ్ళు మూసుకొని తల కిందకి పెట్టుకొని. మీకైతే ముసుగు కూడా ఉంది ఇంకా కదమ్మా, నిద్ర మొత్తం. అందుకని నిద్ర వస్తే మీరు మోకరించే అక్కర్లేదు, కళ్ళు మూసుకొని అక్కర్లేదు. కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు, కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. వాటిని జయించాలి మీరు. రెండోది, చెదిరిపోయే తలంపులు. ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా బెంగళూరులో నాకు మంచి ఉద్యోగం దయచేయను, ఆయన హాస్పిటల్లో దొరికితే బాగుంటుంది. హాస్పిటల్లోకి వెళ్తే చాలామంది ఉంటారు కదా అక్కడ. పర్వాలేదు, అయినా కూడా పర్వాలేదులే, అక్కడ వాళ్ళు ఉంటారేమో, ఇస్తారో లేదో మరి, వాళ్ళు ఎవరేమో. ప్రార్థనను మొదలుపెట్టి మాట్లాడుకుంటూ కూర్చుంటారు, ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఏంటంటే, ప్రభా ఈ క్రిస్మస్కి ఒక ఎర్ర చీర దయచేవా, ఆ బొమ్మ కట్టుంది భలేగా ఉంది, అదైతే భలేగా ఉంటుంది. ఏంటంటే, ఒక బైక్ దయచే, ఆ పక్కడు కొనుక్కున్నాడు చూడు, ఆ హీరో హోండా, అదైతే బాగుంటుంది, అవును అదే అడుగుదాం. చెదిరిపోయే తలంపులు. ప్రార్థనని ఆలోచనలుగా సాతాను పక్కదారి
పట్టించేస్తారు. చాలాసేపు ఆలోచించుకొని ప్రభా అని ముగిస్తారు. అందుకే ప్రార్థన జవాబులు రావు. అందుకే చెదిరిపోయిన తలంపులను ఎదిరించాలంటే మీరు చేసే ప్రార్థన మీ చెవులకి వినబడాలి. అంటే బిగ్గరగా ప్రార్థన చేయాలి. ఊరంతా అదిరిపోయేటట్టు, ఇల్లుకో ఎగిరిపోయేటట్టు అక్కర్లా. కనీసం మీ ప్రార్థన మీ చెవులకి వినపడితే, మీ చెదిరిపోయే తలంపులు అయితే ఎర్రచీర కూడా ఎర్రచీర అంటున్నారండి అని వెంటనే మీరే ఆపేసుకుంటారు, ఎవరు చెప్పక్కర్లా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు వినబడేటట్టుగా కొంచెం బిగ్గరగా నోరు తెరిచి ప్రార్థన చేయటం నేర్చుకుంటే చెదిరిపోయే తలంపులు ఎదిరించవచ్చు. మూడవది, ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడే సైతాన్ గాడికి అస్సలు ఇష్టం ఉండదండి. మీరు పాటలు పాడితే వాడు కూడా చప్పట్లు కొడతాడు, ప్రసంగం చేస్తుంటే రిఫరెన్స్లు కూడా అందిస్తాడు కావాలంటే. కానీ ప్రార్థన చేసే క్రైస్తవుని చూస్తే సైతాన్ని గసగసగసగా ఆడిపోతాడట. ప్రార్థన చేసేవాడిని నేను జయించలేని సాతానికి తెలుసు కాబట్టి అసలు దేవుని బిడ్డలు ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు. మా నాన్నగారు ఒక డెప్యూటీ ఇంజనీర్గా పనిచేసేవారు. చాలా సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు జీవించాడు. అద్భుతంగా దేవుడు ఆయన్ని మార్చాడు. ఆయన రక్షించబడిన తర్వాత మేము 8 మంది పిల్లలం. రోజు పొద్దున సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. 8 మందిని కూర్చోబెట్టాలంటే అంత సులభమా? పిల్లల్ని వరుసను 1 ఇయర్ నాకు 18 ఏళ్ళు, ఆ తర్వాత లాస్ట్ వాడికి 8 ఏళ్ళు. అందరూ కూర్చోవాలి. 8 మంది పిల్లలున్న తల్లికి ఎన్ని పనులు ఉంటాయంటారు? మా అమ్మగారు కూడా కూర్చోవాలి అక్కడ. ప్రేయర్ కూర్చున్నప్పుడు కరెక్ట్గా పాలండో అనే రోడ్డు దగ్గర మా అమ్మ లేచేది, ఈ పూట పాలు లేకపోయినా పర్లేదు, కాఫీ లేకపోయినా పర్లేదు, కూర్చో అనేవాడు. ఏంటండి, సరిగ్గా ప్రార్థన అని మొదలు పెట్టగానే వంటగదిలో చప్పుడు ఏదేదో పిల్లి వచ్చినట్టు, ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎవరో వస్తారు, ఎవరో మాట్లాడతారు, ఎవరో గంట కొడతారు, ఎవరో తలుపు కొడతారు, అలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ప్రార్థన చేసుకునే ఇవ్వట్లేదు నన్ను అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకనే ప్రార్థన చేసుకోవాలనేవారు మీరు ఒక ఏకాంత స్థలాన్ని, అనుకూలమైన సమయాన్ని ఏర్పరచుకొని రోజు అదే సమయానికి అదే స్థలంలో ప్రార్థన చేస్తే మీరు అలాంటి అవాంతరాలను ఎదుర్కోగలుగుతారు. మీకు పెద్ద ఇల్లు లేకపోతే చిన్న ఇంట్లో ఒక మూలకి వెళ్ళండి. ఒకవేళ ఇల్లు లేకపోతే ఒక పొలంలోకి వెళ్ళండి. ఒకవేళ మీరు పల్లెటూరులో ఉంటే, లేకపోతే ఒక సముద్రపొట్టు ఉంటే సముద్రపొట్టుకి వెళ్ళండి. లేకపోతే ఎక్కడో మిద్దె మీదకి వెళ్ళి కూర్చోండి ఒంటరిగా. ఎక్కడో చోట కూర్చొని ఎక్కడికి వెళ్ళినా ఎంటాడుతున్నారండి, కుదరట్లేదన్నారు ఒకళ్ళు. అయితే పొద్దునుంచి సాయంత్రం దాకా నన్ను వదిలిపెడతవే లేదండి. అటు పొద్దున్నుంచి సాయంత్రం దాకా వదిలిపెడతలేదు, అంతే కదా అన్నారు. అంతే. అప్పుడు అందరు పడుకున్నాక ప్రార్థన చేసుకో. లేదా అందరూ లేవకముందే నిద్ర లేచి తెల్లారుజామునే ప్రార్థన చేసుకో, ఇంకా మంచి ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేసుకోవడానికి సాతాను ఆటంకాలు పెడతాడు, వాటిని ఎదిరించండి. ఎందుకంటే యేసు ప్రభు తెల్లవారుజామున ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు, గెత్సెమను తోటకు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఇంకా సంతృష్టి చెందక ఆయన ఒక కొండ మీదకి ఎక్కి, రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబులను మాత్రం వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ రూపాంతర కొండ వెళ్ళాం. ఒక బస్సులో చాలా దూరం ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి బస్సు వెళ్ళదు, చిన్న కారులో ఎక్కి మళ్ళీ ఎక్కితే శిఖరం మీద ఉంది రూపాంతర కొండ. ఇప్పుడు మనం వెళ్ళాలంటే బస్సు ఎక్కి 40 నిమిషాలు బస్సులో ఎక్కితే కానీ అక్కడికి వెళ్ళలేము. మరి యేసు ప్రభు ఆ కొండ ఎక్కాడంటే బస్సులో ఎక్కాడా, గుర్రపట్లోకి వెళ్ళాడా? కాళ్ళతో నడిచి ఆ కొండ శిఖరానికి వెళ్ళాడంటే ప్రార్థన చేసుకోవడానికి అంత దూరం వెళ్ళాడు, అంత ఎత్తి ఎక్కాడంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో అర్థమైంది. అక్కడ నిలబడి చూస్తే యెరూషలేము అంతా కనపడుతుంది. ఆయన యెరూషలేము అంతటి కొరకు అక్కడి నుంచి ప్రార్థన చేశాడు. అక్కడ సిలువ వేయబడే రోజులు దగ్గరకు వచ్చాయి ఆయనకి. ఆయన మానవుల పాపముల కొరకు పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ఆ పట్టణం కొరకు కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకున్నట్లుగా నేను నిన్ను చేర్చుకోవాలనుకున్నాను, కానీ నీవు రానల్లకపోతిరి అని కన్నీరు గార్చి ప్రార్థించిన కొండలు ఉన్నాయి. ఈ రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం పొందాడు. అద్భుతంగా ఆయన ప్రార్థనకి పరలోకపు శక్తి భూలోకానికి దిగొచ్చింది. ఏ చాకలివాడు తెలుపు చేయలేనంత తెల్లగా ఆయన వస్త్రములు దగదగా మెరిశాయని బైబిల్లో చూస్తున్నాం. ఆ పేతురు, యోహాను, యాకోబులు చేశారా ప్రార్థన? చెయ్యలా. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. వీళ్ళు పక్కనే ఉంటారు, ప్రభు పక్కనే ఉంటారు, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. కొంతమంది అంతే, మందిరం పనులు, ఇంటి పనులు, మా మీటింగుల పనులు చేస్తారు, చాలా పనులు చేస్తారు. తీర ప్రసంగం వచ్చేటోడికి కొన్ని పాటలు పడుతూ ఉంటారు. ఏంటంటే కొంచెంసేపు అయినా మెలకువకుండా లేరా? మెలకువగా శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన కొండ మీద పరలోకపు శక్తిని పొంది రూపాంతరం పొంది దిగి వస్తుంటే కింద 3 శిష్యులు పోగా ఇంకెంతమంది ఉన్నారు శిష్యులు? 9 మంది శిష్యులు కింద ఉన్నారు. యేసు ప్రభు ఏడి ఎత్తుకుంటే ఆయన ప్రార్థనకి వెళ్ళాడు కొండ మీద అంటే జనసమూహాలన్నీ కొండ కింద ఎదురు చూస్తూ ఉన్నారు.
ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన కొండ దిగి వచ్చేలోగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకంగా చేరి తర్కించుకుంటూ ఉన్నారు, గొడవ పెట్టుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు, వాదించుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు వచ్చి ఏంటి మీరు తర్కిస్తున్నారు, ఏమైంది అని అడిగితే అప్పుడు ఒక అబ్బాయి తండ్రి ముందుకొచ్చి ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడు? జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యం పట్టిన నా కుమారుని వద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడద్రోయనో అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లునో దానిని వెళ్ళగొట్టమని శిష్యులను అడిగితేని కానీ వారి చేత కాలేదు. అయ్యా, నా కుమారుడికి దెయ్యం పట్టింది. ఏం దెయ్యం అంటది? మోగదయ్యం. కొన్ని మోగ దెయ్యాలు ఉంటాయి, కొన్ని వాగుడు దెయ్యాలు ఉంటాయి. వాగుడు దెయ్యాలంటే లొడలొడలొడ వాగుతూనే ఉంటాయి, నోరు ముయ్యమంటే ముయ్యవు. కొన్ని ఏమో ఎంత అడిగినా ఏం చెప్పినా కూడా నోరు ఎప్పవు. చూసారా? నోరు ఇప్పకపోతే మనకు చాలా సస్పెన్స్. అవతలోడు ఏం చెప్పకపోతే మనకు ఎలా ఉంటుంది చెప్పండి? అన్నదన్నావా అంటే, కోపంగా ఉన్నావా అంటే, ఎందుకు అలా ఉన్నట్టు అన్నిటికి మూతి బిగిస్తే మనకు టెన్షన్ అయిపోద్ది కదా. ఏంటంటే సాతాను పని ఎప్పుడు కూడా అవతల వాళ్ళని పొందర చేయటం, అవతల వాళ్ళని బాధ పెడతాం. ఒక ఇంట్లో ఒకరికి దెయ్యం పడితే, ఒక ఇంట్లో ఒకరికి అనారోగ్యం అయితే ఆ ఇంట్లో వాళ్ళందరికీ శ్రమే, ఆ ఇంట్లో వాళ్ళందరికీ బాధే, ఆ ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోలేరు సుఖంగా. పూర్వకాలంలో ఇలాంటి దెయ్యాలు ఎక్కువ ఉండే. నేను పల్లెటూరులో సేవ చేశాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి, గంటిపాలెం, అలాగే అటు వెస్ట్ గోదావరి, ఇటు కొన్ని ఊర్లో ఈ పల్లెటూరులో ఎండిపోయిన ఎడారులు ఉన్న స్థలాల్లో ఈ చీకటి శక్తులు ఎక్కువ తిరుగుతుంటాయి. వాయుమండల అధిపతులు, దురాత్మ శక్తులు. ఆ పల్లెటూరు వాళ్ళకి ఎక్కువ దెయ్యాలు పడతా ఉంటాయి ఎండని ఎడారుల్లో. ఆ దెయ్యం పట్టిన వాళ్ళు అన్నం తినరు, నిద్రపోరు, ఇంట్లో ఉన్న తపాలన్నీ పగలగొడతారు, ఇంట్లో ఉన్న గిన్నెలు ఫోటోలన్నీ కింద పడేస్తుంటారు, అరుస్తుంటారు, కేకలు వేసుకుంటారు, కొడుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి బాధ పెట్టేటువంటి దురాత్మలు ఈ రోజున కూడా అనేకుల్ని ఆవరిస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజు నేను గమనించింది ఏంటంటే, మనం ఎలాగ పల్లెటూరు వాళ్ళం పట్టణం వాళ్ళం అయిపోయామో, దెయ్యాలు కూడా పాతకాలపు దెయ్యాలు మోడ్రన్ దెయ్యాలు అయిపోయినాయి. అంటే స్టైలు దెయ్యాలకు కూడా ఇప్పుడు అవి చాలా గొప్ప దెయ్యాలు. ఇప్పుడు దెయ్యాలు కూడా లిప్స్టిక్లు వేసుకోవటం, మేకప్లు చేసుకోవటం, జుట్టులు ఎరబోసుకోవటం. అంతకుముందు జుట్టు ఎరబోసుకుంటే ఇట్ట కొట్టుకునేవారు, అట్ట కొట్టుకోరు. ఇప్పుడు గమ్మత్ అనమాట. ఇది అంతా స్టైలు. ఏంటండి ఈ కలియుగంలో, ఈ లేటెస్ట్ నవనాగరికతతో తిండిన దేశంలో, ప్రపంచంలో ఇప్పుడు దెయ్యాలు వేరేలాగా పడతా చూస్తున్నానండి నేను. తాగుడు ఒక దెయ్యం అండి, వ్యభిచారం ఒక దెయ్యం. ఆ వ్యభిచారపు ఆలోచనలతో నిండిపోయి ఉండే వ్యక్తి, వాటిలో నుంచి బయటపడలేనటువంటి వ్యక్తి ఆ వ్యభిచారపు దెయ్యం పట్ల పీడించబడుతున్నాడు. మద్యానికి బానిసలైపోయి దాన్ని మానలేకుండా దానివల్ల తాను నాశనం చేసుకుంటున్న ఒక వ్యక్తి ఏడుస్తూ కూర్చుంటాడు. విడిచిపెట్టమంటే నా చేత కావటం లేదంటాడు. చూడండి, వాడిని ఏదో ఒకటి పట్టుకుంది ఒక శక్తి. ఈ రోజున ఎంతోమంది యవ్వన బిడ్డలు కూడా సాతాను చేతుల్లో పట్టబడిపోయి ఉన్నారు, రకరకాలైనటువంటి పాపాలకు లోనైపోతూ ఉన్నారు. ఇతనికి దెయ్యం పట్టింది, ఎక్కడ పట్టుద్దో అక్కడ పడేస్తుందంట. ఈయన్ని ఏం చేస్తుంటే, దెయ్యం ఏం చేస్తుంది? దెయ్యం ఎప్పుడు కూడా పడేస్తుందా, లేపుద్దా? దెయ్యం పని ఏంటి? పడేయటమే. అగ్నిలో పడతాడంట, నీళ్ళల్లో పడతాడంట. ఎవరో పాస్టర్ గారు, పల్లెటూరు పాస్టర్ గారు చెప్తూ ఇలాను, అగ్ని అంటేనేమో చుట్టంట, నీళ్ళు అంటేనేమో సారాయి అంట, తన్ని అంటారు తమిళనాడులో. మీకు తెలుసా? సారాయికి వేరే పేరేంటి తెలుసా? అంటే తన్ని గుడిచియా. తాగే మంచినీళ్ళకి తన్నియే, సారాయికి తన్నియే. మాట్లాడితే త్రాగుడుకు బానిస, చుట్టలకు బానిస, సిగరెట్లకు బానిస. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అన్ని చోట్ల చెప్పబడింది. పబ్లిక్ స్థలాల్లో తాగకూడదని చట్టం తెచ్చారు మన దేశంలో. అయినా తాగుబోతులు మానలేదు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. లక్షల మంది సంవత్సరంలో చనిపోతున్నారు. ఏదైనా ఒక పాపము నుంచి నీవు విడుదల పొందలేకపోతున్నావంటే, నీ స్వశక్తితో నువ్వు బయటికి రాలేకపోతున్నావంటే, ఏదో ఒక దుష్టశక్తి నిన్ను ఆవరించి ఉంది. దాంట్లో నుంచి విడుదల పొందడానికి డాక్టర్ గారు ఇచ్చే ఇంజక్షన్లు, మందులు, మాత్రలు పనికిరావు. అది అందుకేనండి మేము భూత వైద్యుల దగ్గరికి వెళ్ళామన్నాడు ఆయన. మరి ఏమైంది, బాగా అయ్యావా అంటే ఇంకా ఎక్కువైంది అన్నాడు. ఎందుకు ఎక్కువైందంటే, చిన్న దెయ్యం వెలగొడటానికి పెద్ద దెయ్యాన్ని పంపించాడు నా మీదకి, ఇప్పుడు 2 దెయ్యాలు అయినాయండి నాకు అన్నాడంట. ఏంటంటే ఇవన్నీ విడిపించమండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా తమిళనాడులో ఇలా బొమ్మలు ఉంటాయి, అని రాక్షసుడి బొమ్మలు పెట్టుకుంటారు ఇంటి ముందు. ఒక నాకు తెలియక అడిగా, ఎందుకయ్యా పెట్టుకుంటారంటే దెయ్యాలు రాకుండా అన్నాడు. సరే ఇదేంటంటే పెద్ద దెయ్యం అన్నాడు. చిన్న దెయ్యాలు రాకుండా పెద్ద దెయ్యాన్ని ఇంట్లో పెట్టుకుంటాడు ఎవడనా? ఈ రోజున అనేక మంది
విడిపించే క్రీస్తు దగ్గరకు రాకుండా వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఈ శిష్యులు 9 మంది శిష్యులు కలిసి ఒక దయ్యాన్ని నిలగొడటానికి అట్టహాసం చేశాడనమాట. పెద్ద సీన్ వేశారు అక్కడ. వాడు ఒకడు రా అంటాడు, ఏ అంటాడు, ఒకడు ఈ అంటాడు, ఒకడేమో పళ్ళు ఒడగొడతానంటాడు, ఒకడు జుట్టు బీగుతానంటాడు. నిడదవాలనే ఊర్లో ఒక భయంకరమైన దెయ్యం పట్టింది ఒక ఆమెకి. రోడ్డు మీద నేను మీటింగులు ముగించి 3 రోజుల మీటింగులు ముగించి వెళ్ళిపోతుంటే ఎదురుపడింది. పాస్టర్ గారు వందనాలు అంది. వందనాలు చెప్పింది కదా అని వందనాలు చెప్పంగానే అంటుంది. ఏమైందమ్మా, ఏంటి నీకు అంటే, ఏమైంది, ఎందుకు వచ్చావు మా ఊరికి, ఎందుకు పెట్టావు మాకు మా ఊర్లో మీటింగులో, మేము బతకొద్దా, ఏసునామల్లో పో అంటే, నీలాంటి పాస్టర్లు చాలామంది కొట్టారు, అదిగో పళ్ళన్నీ ఊడిపోయి చూడు అంటుంది. ఏంటండి, పోతావా లేదంటే పంది మాంసం మొక్కలు పోతే పోతానంటుంది. కొంతమంది పాస్టర్ గారులు ఊరికి చులకనైపోయింది. దానికి ఏమైపోయింది, పాస్టర్ గారు అనే పదం ఏమైపోయింది, చులకనైపోయింది. ఎంతోమంది ఈ రోజున వాళ్ళల్లో దుష్ట శక్తులు పనిచేస్తాయన్న సంగతి కూడా వారు గ్రహించుకోవడం లేదు. దెయ్యమండి, దెయ్యం అంటే అది ఏ జాతి, ఏ కులం, ఏ భాష, ఏ ఊరు చెందేది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? వాయుమండల అధిపతులు, దురాత్మల సమూహాలు, సాతానుతో పాటు పడిపోయిన దూతలు. కాబట్టి అవి ఎక్కడైనా ఉంటాయి, ఎటన్నా తిరుగుతాయి. ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ దెబ్బలాటలు ఉన్నాయో, ఎక్కడ జగడాలు ఉన్నాయో అక్కడ వాటికి మంచి నివాసం అన్నమాట. నీ హృదయంలో శుద్ధి ఉన్నంతసేపు సాతాను నీ దగ్గర ఎవరు భయపడక్కర్లా, సాతాను రాదు. ఏంటండి, ఒక అబ్బాయి ముక్కు మీద బెల్లం ఉందట, ఆ ఏగ వచ్చి వాలిందంట, అంటే మళ్ళీ వచ్చిందంట, ఉష్ అంటే మళ్ళీ వచ్చింది, ఉష్ అంటే పోతుంది మళ్ళీ వస్తుంది, ఉష్ అంటే పోతుంది మళ్ళీ వస్తుంది. ఏంటంటే చివరికి గించుకుంటుంటే ఎదురుకుంటున్న మా అమ్మగారు చెప్పారు, అయ్యా బాబు ముక్కు మీద బెల్లం ఉందిరా, అది గడుక్కుంటే ఆ ఈగ నీ జోలికి రాదు. వాడు ముక్కు కడుక్కున్నాక బెల్లం దగ్గరికి మళ్ళీ ఈగ వాడి ముక్కు మీద వాళ్ళనే లేదు. అందుకని దెయ్యాలు పెట్టేవాడు పాస్టర్ గారు ప్రార్థన అంటే పో. ఇప్పుడైతే కెమెరాలన్నీ తిప్పేస్తారు, వీడియో కెమెరాలు తిప్పేసి నీ మొహం ఊరందరూ చూపించేస్తారు. ఏమండి, దెయ్యం ఎక్కడన్నా పడుతుందంటే, కింద పడిందంటే తిప్పరా, తిప్పితే పెట్టవా అంటే నేను ఎంత గొప్పవాడు, నువ్వెంత గొప్పవాడు అని చూపించుకోవడానికి దెయ్యాలలో కొడుతున్నారు. కానీ ఈ మనిషి బాగుపడాలి, ఈ వ్యక్తి విడిపించబడాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఎంతమంది పాస్టర్ గారులు ప్రార్థనలు చేసినా, ఎన్ని దెయ్యాలు పోయినా, ఎన్ని రోగులు స్వస్థపడినా రోగులు మళ్ళీ వస్తూనే ఉన్నారు, దెయ్యాలు మళ్ళీ ఉంటనే, అంటే పోయిన దెయ్యాలు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఈ మీటింగ్లో నేను ఎలా కొడితే ఇంకో మీటింగ్లో ఇంకో పాస్టర్ గారు కొడితే ఆ దెయ్యమే నీ దగ్గరకు వచ్చి సీనేస్తుంది. చేత కాలేదు నీ శిష్యులకి, అయ్యా నా కుమారుడు పడిపోతున్నాడు, నొరక కక్కుతున్నాడు అని తీసుకొచ్చి ప్రభుత్వం చెప్పినప్పుడు నా పాయింట్ ఇవాళ అది కాదు. చూడండి ఇప్పుడు ఏంటో ముఖ్యమైనది 21వ వచనంలో, అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే. ఎప్పటి నుంచి ఈ అబ్బాయికి దెయ్యం పడుతుందయ్యా, ఎప్పటి నుంచి ఈ అబ్బాయి ఇలా కింద పడిపోతున్నాడు, ఎప్పటి నుంచి ఇలాగ నొరగలు కక్కుతున్నాడు అని అడిగితే ఆ తండ్రి చెప్పాడు, ఆ అబ్బాయి తండ్రి ఎప్పటి నుంచి అంట, చిన్నప్పటి నుంచి ఇదేనండి, పుట్టినప్పటి నుంచి ఇదేనండి. చూసారా, ఎక్కడున్న వాళ్ళు ప్రశ్న అడుగుతున్నానండి, మీలో ఎంతమందికి జబ్బులు ఉన్నాయో చేయి చూపించండి. బీపీ, షుగరు, థైరాయిడ్, ముఖ్యంగా ఈ బాగా తిరుగుతున్నాయి. కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం వచ్చినాయా అండి? నాకు ఎప్పుడు ఏ జబ్బు రాలేదన్న వాళ్ళు ఎవరంటే చేయి చూపించండి. ఇంతెందుకు, ఒకటి కూడా లేరా? నాకు ఒకసారి వచ్చిందండి జబ్బు, ఇంకెప్పుడు నాకు జబ్బు రాదంటే అన్నవాళ్ళు అంటే చేయి చూపించండి. ఇంకెప్పుడు రాదంటారా? జబ్బులు వస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఇదే ముఖ్యమా? ఇంతేనా? వస్తున్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం, పోయినప్పుడల్లా మర్చిపోవటం, వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం, పోయినప్పుడల్లా దేవుని మర్చిపోవటం, ఇంతేనా? ఏంటండి, ఇలాంటి వచ్చిపోయే జబ్బుల్ని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోయిందని చెప్పుకోవడం ఏమన్నా కష్టమా? మరి ఇంతమంది రోగులు నేను స్వస్థతపరిచి బెంగళూరులో వచ్చాను అని నేను చెప్పుకుంటాను. ఇవాళ రాత్రి మీ విశ్వాసాన్ని బట్టి, నేను చేసిన ప్రార్థన ఇంత అయితే మీ విశ్వాసం ఇంత. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నాడు ప్రభు. మీకు విశ్వాసం లేకపోతే నేను ఎంతసేపు అరిసరిచి ప్రార్థన చేసినా మీకు స్వస్థత దొరకదు.
ఒకవేళ విశ్వాసమును బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి స్వస్థపడితే, ఈ రాత్రి మీరు స్వస్థపడితే మళ్ళీ రేపో లేక వచ్చే నెలలో లేక వచ్చే సంవత్సరమో మళ్ళీ ఒక అనారోగ్యం వస్తుందా? రాదా? వస్తుంది కదా. కానీ ఈ అబ్బాయికి ఎప్పటి నుంచి అంట 3 రోజుల నుంచి జ్వరమా, 6 రోజుల నుంచి జ్వరమా, ఎప్పటి నుంచి మూర్ఛ? అంటే ఇంతవరకు ఎంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేశాడు ఆయన కోసం? చేసుంటారు. ఇదిగో శిష్యులు చేశారు కదా 9 మంది చేశారు, కానీ ఏమయ్యాడు వాడు? బాగుపడలేదు. చూసారా? ఎంతమంది ఏం చేసినా బాగుపడలేదు. ఎంతమంది ఎన్ని వైద్యాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడని వాడిని బాగు చేయటమే యేసు ప్రభువులోని గొప్పతనం. ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది ఏం చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడని వారిని బాగుపరచడమే యేసు ప్రభు పని. చూసారండి? అది నిజమైన స్వస్థత, అది నిజమైన విడుదల. ఈ రోజున చాలామంది తాత్కాలికమైన ఉపశమనాన్ని పొందుతున్నామే కానీ శాశ్వతమైన విడుదలను పొందడం లేదు. క్రైస్తవ లోకానికి దేవుడు హెచ్చరించమన్న మాట, గుంపులు యేసు ప్రభు నామంలో ప్రార్థనలు చేసే పాస్టర్ గారుల దగ్గరికి మీటింగులకి వస్తున్నారు. అందులో చాలామంది రోగాలు పోగొట్టుకోవాలి, సమస్యలు పోగొట్టుకోవాలి, అప్పులు తీరాలి, గర్భఫలాలు దొరకాలి, ఏదో మేలు కలగాలి, అభివృద్ధి కలగాలి, ఆశీర్వాదం రావాలి అని ఆశతో వచ్చేవాళ్ళే. ప్రభువును స్తుతించి ఆయన చేసిన మేలు తలంచుకొని వచ్చేవారు బహు తక్కువ మంది. ఒకసారి ఆకాశం నుంచి 2 దూతలు వచ్చారంట, 2 గంపలు పట్టుకొని ఇలా మీటింగ్ జరుగుతుంటే. ఒక దూత ఏమో మీ ప్రార్థన భారాలు, మీ సమస్యలు ఏంటో వెయ్యండి, ఈ కాగితం మీద రాసేది ఒక డబ్బాలో ఒక బుట్ట పట్టుకొని తిరుగుతుంది. ఇంకో దూత ఏమో దేవుడు చేసిన మేళ్ళు ఉంటే రాయండి అని ఇంకో బుట్ట పట్టుకొని తిరుగుతుంది. కాసేపట్లో బుట్టలు పట్టుకొని తిరిగిన దూతలు స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి భారాల బొట్టేమో, సమస్యల బొట్టేమో నిండి పొంగి పొరులుతుంది. ఆ యొక్క స్తుతి, దేవుడు చేసిన మేలులు చెప్పమన్న వాళ్ళకేమో కింద 1-2 కాగితాలు పడున్నాయంట. అంటే దేవుడు మిగిలిన వాళ్ళకి మేలు చేయలేదా? మీరు ఒకసారి ఆలోచించేది ఏంటి? మీ దేవుడు మీకు మేలు చేశాడా? జ్ఞాపకం ఉన్నాయా? ఏదో ఒకటా? నా ప్రాణమా, రోజు చెప్తాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని జ్ఞాపకం ఉంచుకొనకము, దేనిని మరువక్కము. అంటే నీకు రోజు రోజుకి దేవుడు చేసిన మేలులు ఎన్నవుతున్నాయి? ఎక్కువైపోతున్నాయి కదా. మనకు నిన్న చేసిన మేలే గుర్తుండదా? ఇశ్రాయేలీలకు ఎన్ని మేలులు చేశాడో దేవుడు ఐగుప్తు దేశంలోంచి బయటికి రావడానికి. కానీ వాళ్ళు ఇశ్రాయేలీలు ఆయన మేలులు మరచిరి. కష్టం వచ్చినప్పుడల్లా సణుగుడు, గొనుగుడు, ఏడుపులు తప్ప దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోలేదు. ఈ రోజున కూడా చాలామంది 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఏరి ఒక్కడే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. స్తుతులు చెల్లిస్తారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ రోజున అనేకులు అటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. నా యేసయ్యా, నా హృదయంలోనికి రా, నా జీవితంలో ఉన్న ఈ సమస్యల నుంచి నాకు విడుదల దయచేయమని చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ అవసరతలతో నీ బిడ్డలు ఈ స్థలానికి వచ్చి ఉన్నారో నీవు బాగా ఎరిగిన దేవుడవు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వ్యాధిగ్రస్తుడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. అది క్యాన్సర్ అయినా, అది ఎయిడ్స్ అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది థైరాయిడ్, అది షుగర్, బీపీల వంటి బలహీనత అయినా మమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడుగా నీవు ఉన్నావని నమ్ముచున్నాము నాయన. అద్భుతాలు చేసే ప్రభువా, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యని ఎరగక తప్పైనటువంటి సంబంధాలతో తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వారిని, ఎయిడ్స్ వంటి రోగాలకు బానిసలైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వారి పాపానికి పశ్చాత్తాపమే మందని ఆనాడు దావీదును కడిగిన వాడివి, క్షమించిన వాడివి, నన్ను క్షమిస్తాడని విశ్వసించినట్లు అట్టి వారికి పశ్చాత్తాపము కలుగజేయము. ఈ రాత్రి మేము పొందిన ఆశీర్వాదము నీ రాకడ వరకు నిలిచి ఉండడానికి
నిన్ను ముఖాముఖిగా మేము నిన్ను చూచు వరకు మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి, మా విశ్వాసమును కాపాడుకున్నటకు, భయముతో వణకుతో మా రక్షణ కొనసాగించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడునో సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.